విశాఖ తూర్పు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు జోరుగా ప్రచారం చేస్తున్నారు. జోడుగుళ్లపాలెం 9వ వార్డులో ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ కు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. పెన్షన్ లబ్దిదారులకు ఇబ్బందులు సృష్టించి వారి మరణానికి కారణమవుతున్న జగన్ ను తక్షణమే గద్దె దించాలని వెలగపూడి రామకృష్ణబాబు కోరారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ 4000 ఇస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో సంపద సృష్టించాలన్నా, సుభిక్షంగా ఉండాలన్నా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అందులో మన ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ గారి సోదరుడు సిద్ధార్థ్ గారు కూడా పాల్గొన్నారు. మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. బడుగు బలహీన వర్గాల వారికి సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూడా ఈ ఎన్డీఏ కూటమి తప్పకుండా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో విజయం సాధిస్తాం. అధికారం చేపట్టి ఈ రాష్ట్రాన్ని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన నుంచి విముక్తి పొందవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు 50 సంవత్సరాలకే 1వ తేదీన ఇంటి వద్దకే పెన్షన్ 4000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ప్రకటించి ఎన్నికల మేనిఫెస్టోలో